వేపగుంటలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ బింగో సర్కస్. క్రిస్మస్, నూతన సంవత్సరం, మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు. అంతర్జాతీయ కళాకారులతో కూడిన బింగో సర్కస్ విశాఖపట్నం వేపగుంట ప్రాంతంలో తొలిసారిగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస్ హాజరుకాగా 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ సర్కస్ భారతీయ సాంస్కృతిక కళల్లో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. సాహసోపేతమైన సర్కస్ విన్యాసాలను వీక్షించడం వల్ల చిన్నారుల్లో ధైర్యం, మేధస్సు పెంపొందుతాయని తెలిపారు. విశాఖ నగరానికి తొలిసారిగా అంతర్జాతీయ కళాకారులతో కూడిన బింగో సర్కస్ రావడం ఆనందకరమని అన్నారు. అనంతరం కళాకారులు మాట్లాడుతూ తమ కష్టానికి తగిన ఫలితం లభించాలంటే ప్రజలందరూ సర్కస్ను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా సర్కస్ నిర్వాహకులు సునీల్ చౌహాన్, మేనేజర్ ఎస్ జితేంద్ర మాట్లాడుతూ బింగో సర్కస్ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7 గంటలకు మొత్తం 3 ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బింగో సర్కస్ అంటే డైరెక్ట్గా లైవ్ చూసే విధానాన్ని గతం పూర్వీకుల నుంచి సర్కస్కు ప్రయారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు సినిమాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. సినిమాలో కూడా ఏదైతే కొన్ని చూడలేని డ్యాన్సులు ఉన్నాయో ఆ డ్యాన్సులకు విజిల్ ఎక్కువ కడుతున్నారు. కష్టంతో పని ఉన్నది అంటే వాళ్ళు చేసే విధానాన్ని చూస్తే అటువంటి వాళ్ళకి ఎవరికైనా సహకరించి ఈ ప్రోగ్రాం చూడాలని కోరుకుంటాం. అంటే ఈ కొన్ని టైంలో పుళ్ళు, ఏనుగులు, గుర్ర ఇవన్నీ ఉండేవి జంతువులు. ఈ జంతువులు క్యాన్సిల్ అయిపోయాక ఈ కళాకారులు మెయిన్ ఏంటంటే ఈ సర్కస్లో ఈ కళాకారులకి ఆదరణ తగ్గింది. ఆదరణ తగ్గి టీవీలకి పరిమితం అవుతున్న ప్రతి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఇటువంటి షోలు చూసిన వల్ల మనకి అనుభూతి కలుగుతుంది. అనుభూతిలో భాగస్వాములు అవ్వాలి, మైండ్ ఫ్రెష్ అవుతుంది. డైరెక్ట్గా సినిమాలు అయితే డూబులు ఉంటాయి, ఇది డూబులు లేకుండా చేసుకున్న విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఈ షోని చూడాలని నేను కోరుచు, ప్రతి ఒక్కరిని కూడా ఈ షో చూశాక మళ్ళీ మీరు దీని మీద విధానం కూడా చెప్పే బాధ్యత తీసుకుంటారు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సహకరించండి. వేపగుంటలో బింగో సర్కస్ పేరుతో ఒక ప్రాచీన కళని మళ్ళా తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చారు. నిర్వాహకులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతానికి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలు కూడా టీవీలకి వీటికే పరిమితం అయిపోకుండా ఇలాంటి బహిరంగ షోలకి మనం ప్రాధాన్యత ఇచ్చి, అయితే ధర కూడా కొద్దిగా ఎక్కువ ఉంది వాళ్ళకి, అది కూడా తెలియజేయడం జరిగింది. ధర కూడా ప్రజలకు అందుబాటులో ఉంచమని చెప్పాం. ప్రజలు కూడా ఇలాంటి షోలు, లైవ్ షోలు చూస్తే మనకు కొంత విజ్ఞత తెలుస్తుంది. ఒక సినిమాల్లో చూస్తే అన్నీ మనకు తెలియదు సినిమా నిర్మాణం ఎలా జరుగుతుంది. ఇదేంటి మన లైవ్ మన కళ్ళ ముందు చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు మన జీవితంలో చూడలేము. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను. నా వయసు ఇప్పుడు 51 సంవత్సరం. నేను చిన్నప్పుడు ఎప్పుడో బాంబే సర్కస్ ఉండేది, విశాఖపట్నంలో ఒకసారి పెట్టారు. మేము చిన్నప్పుడు మాకు మహా 8-9 తరగతి ఉండేది. కానీ ఇలాంటి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా నిర్వాహకులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి షోల్ని మనం కూడా ఆదరిస్తే ఆ కళాకారులను ప్రోత్సహించినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా జీవనోపాధి కూడా కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు జీవనోపాధి కోసం చేస్తున్నవి, వాళ్ళు మరొక కళని ఎంచుకోలేక దీంట్లోనే కొనసాగుతున్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మనం కూడా ప్రోత్సహించాలని తెలుపుకుంటూ థ్యాంక్ యూ.